ప్రశ్నించే గొంతుకలను రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తోంది. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ నేత కృష్ణాంగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మంత్రి సీతక్క ఫిర్యాదుతో కొత్త కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు సీతక్క ఫిర్యాదు చేసిన కేసులో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిరస్కరించారు. చేసిన ఫిర్యాదుకు పెట్టిన కేసుకు పొంతనలేని సెక్షన్లు నమోదు చేశారు. దీంతో పోలీసులపై మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాంగ్ రిమాండ్ ను తిరస్కరించడంతో మళ్లీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మరో కేసులో కృష్ణాంగ్ ను రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేత మన్నే కృష్ణాంగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోంది. చేసిన ఫిర్యాదుకు పెట్టిన కేసుకు పొంతనలేని సెక్షన్లతో కృష్ణాంగ్ ను వేధిస్తున్నారు. కృష్ణాంగ్ రిమాండ్ ను మెజిస్ట్రేట్ తిరస్కరించిన మరో కొత్త కేసులో కృష్ణాంగ్ ను పోలీసులు రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై అధికార పక్షం ఎన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ కావచ్చు, సీతక్క చేస్తున్నటువంటి ఏదైతే సెల్ ఫోన్ విషయంలో చేస్తున్నటువంటి కుంభకోణాల విషయంలో కూడా వెలికి తీస్తున్నటువంటి వ్యక్తులపైన కావచ్చు, బీఆర్ఎస్ నాయకులపైన కూడా అక్రమ కేసులు పెట్టి వేధించే పరిస్థితి చేస్తున్నారు. దానిలో భాగంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృష్ణాంగ్ పైన కూడా అక్రమ కేసులు పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం కూడా ఇబ్బంది పెట్టంగా పోస్టులు చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. మనతో పాటు మనం విజువల్ లో చూసినట్లయితే ఇక్కడ మనతో పాటుగా కూడా మన్నే కృష్ణాంగ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే ప్రశ్నించిన వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టడం చూస్తున్నారు, దానిలో భాగంగా చూసినట్లయితే ఒకవైపు ఎవరైతే మైనింగ్ విషయంలో కావచ్చు, దాంతోపాటు సెల్ ఫోన్ విషయంలో కావచ్చు పెట్టుకున్నటువంటి మంత్రుల విషయం కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ క్లియర్ కృష్ణాంగ్ గారు కుక్కటిపల్లి పిఎస్ కి ఒక విక్టిమ్ గా, ఒక బాధితుడిగా కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అంటే దాని మీద ముందుగా ఎఫ్ఐఆర్ చేయకుండా ఎవరైతే రాజేందర్ ఉన్నారో రాజేందర్ ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణాంగ్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 577 ఎఫ్ఐఆర్. దాంట్లో రిమాండ్ చేయమంటే ఇప్పటి వరకు రిమాండ్ చేయడం లేదు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. రేవంత్ ప్రభుత్వానికి పాలన చేయమనంటే పాలన కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ మీద యూఏపీఏ యాక్ట్ పెడతారు. ఇలా మా మీద 10 సంవత్సరాల శిక్ష పడే ఇవాళ సెక్షన్లు పెట్టడం నిజంగా నిన్న జడ్జి గారు కూడా కనీసము రిమాండ్ కూడా తీసుకోలేదు. కానీ అయినా కూడా రాత్రంతా పోలీస్ కస్టడీ పెట్టారు. ఇప్పుడు మళ్ళా జడ్జి గారు ముందు పెడుతున్నారు. అక్కడ పాపం ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఒక ప్రభుత్వం బాధ్యత ఏంది? ఆర్టీసీ యొక్క సమస్యను, ఆ సమ్మెను పాపం ప్రాణాలు పోతున్నాయి, దాని మీద పరిష్కారం చేయాలి. గాని కేవలం సీతక్క గారి అంగన్వాడీ టీచర్ల యొక్క స్కామ్ గురించి దాన్ని సిబిఐ ఎంక్వైరీ కోరినందుకు ఇవాళ 10 సంవత్సరాల శిక్ష యొక్క తప్పుడు సెక్షన్లు పెట్టడం డెఫినెట్ గా రేవంత్ ప్రభుత్వం అని చెప్తున్నాం. భయపడేది లేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మనకు లీగల్ ఒపీనియన్ సంబంధించిన లీగల్ అడ్వకేట్స్ కూడా మనతో పాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అన్న లక్ష్మణ, దీని యొక్క కేసులో వచ్చేసి ఏదైతే అవతల వాళ్ళు ఉన్నారో, ఈవెన్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడితే కూడా వాళ్ళపైన కేసులు లేవు. ఇటువైపు ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెడితే దీన్ని ఏ విధంగా చూడాలి? క్లియర్ గా చాలా వరకు మీడియాలో ఇప్పటి వరకు అంటే కోర్టు నైట్ దాదాపు 1:30కి కృష్ణాంగ్ గారితో పాటు ఇంకో 8 మందిని రిమాండ్ కోసం జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేసినప్పుడు మా లీగల్ టీం, కుక్కటిపల్లికి సంబంధించిన మా లీగల్ టీం అడ్వకేట్స్, అదేవిధంగా బీఆర్ఎస్ స్టేట్ లీగల్ టీం అడ్వకేట్స్ ని అపోజ్ చేయడం జరిగింది. రిమాండ్ రిజెక్షన్ చేయమని చెప్పి జడ్జి దగ్గర మేము సుప్రీంకోర్టు జడ్జి ప్రబీర్ పుర్కయాస కావచ్చు, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్స్ కావచ్చు, దాని ప్రకారం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది కంప్లైంట్ ఉందో, రాజేందర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఎక్కడ కూడా 308 ఎక్స్టార్షన్ అనేది అట్రాక్ట్ కాదు, ఆ సెక్షన్ అనేది అప్లికేబుల్ కాదు. కాబట్టి మీరు రిమాండ్ రిజెక్ట్ చేయమని జడ్జి దగ్గర మేము చెప్పినప్పుడు రిమాండ్ రాత్రి రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలి? కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏదైతే 8 మందిని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారో వాళ్ళని రాత్రి అట్లీస్ట్ వాళ్ళ దగ్గర పర్సనల్ పూచికత్తు తీసుకొని ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించకుండా ఇప్పటి వరకు ఇల్లీగల్ గా కస్టడీలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ 308 అంటే ఎక్స్టార్షన్ అయినట్టు ఇప్పుడు మేము క్లారిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ఇన్వెస్టిగేషన్ అధికారులు కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లడం జరిగింది. ఒక సెక్షన్ అప్లికేబుల్ కాదని జడ్జే చెప్పినప్పుడు రాత్రి అప్లికేబుల్ కాని సెక్షన్ పొద్దున వరకు ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఎలా
మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని మేము ఐఓ అని క్వశ్చన్ చేసినప్పుడు సార్ మీరు ఆర్గ్యుమెంట్స్ కోర్టులో చేసుకోండి అన్నట్టు. రాత్రి కోర్టు దగ్గర మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. 308 అనేది అప్లికేబుల్ కాదు, ట్రెస్ పాస్ చేసినట్టు కూడా ప్రాపర్ ఆధారాలు లేవు, 333 సెక్షన్ అట్రాక్ట్ కాదు. ఎక్కడైతే డిఫెక్టివ్ కంప్లైంట్ ఎవరైతే రాజేందర్ చెప్తున్నారో సెల్ ఫోన్ కు సంబంధించి సెల్ ఫోన్ తీసుకున్నారని చెప్తున్నారు. సెల్ ఫోన్ ఆల్రెడీ పోలీసులు సీజ్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ క్రిషాంక్ గారు ఒక విక్టిమ్, ఒక బాధితుడిగా తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆంధ్రప్రభ అనే పత్రికలో ఇలా అంటే ఒక ఫ్యాబ్రికేట్ ఆంధ్రప్రభ పత్రికను వాళ్ళు లేకున్నా ప్రచురించినట్టు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నాకు నా భార్య సుహాసిని గారికి ప్రతిష్టకు భంగం కలిగేలాగా రాజేందర్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ కౌంటర్ కేసుని పెట్టాల్సినటువంటి పోలీసులు ఈరోజు క్రిషాంక్ గారిని అరెస్ట్ చేయడము, అదేవిధంగా రాజేందర్ మీద కూడా ఎఫ్ఐఆర్ 577 బుక్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నారు. కానీ కంప్లైంట్ ఇచ్చిన 2 గంటల్లోపై క్రిషాంక్ గారిని అరెస్ట్ చేయడము, జడ్జి దగ్గరికి తీసుకెళ్లడము, ఎఫ్ఐఆర్ను కోర్టుకు డిస్పాచ్ చేయకపోవడము, ఇన్వెస్టిగేషన్ అంటే కొత్త BNSS యాక్ట్ ప్రకారం 14 days అనేది ఇన్వెస్టిగేషన్ పీరియడ్. అంటే 2-3 గంటలలోనే ఇన్వెస్టిగేట్ చేసినట్టు అందరినీ కస్టడీలోకి తీసుకొని ఇల్లీగల్ డిటెన్షన్ చేయడం, కోర్టు రిటర్న్ చేసిన రిమాండ్ను కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ రాత్రి డిటెన్షన్ చేసుకుని కస్టడీలో ఇల్లీగల్ గా పెట్టుకోవడం, ఈ రోజు కోర్టుకు తీసుకెళ్లడం అనేది ఇది క్లియర్ గా కాన్స్టిట్యూషన్ వైలేషన్, BNS వైలేషన్ అని చెప్పి మేము ఈరోజు మళ్ళీ కూకట్పల్లి కోర్టులో బీఆర్ఎస్ లీగల్ టీం వాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే మైనింగ్ వ్యవహారం కావచ్చు, సెల్ ఫోన్ వ్యవహారంలో మంత్రులు చేస్తున్న అక్రమాలన్నీ వెలికి తీసేసి ప్రశ్నించినందుక, లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఈ అక్రమ కేసులు పెడుతున్నారు, ఎలా చూడొచ్చు యాజ్ ఏ అడ్వకేట్ గా? ఈ గత కొన్ని రోజులుగా మేము చూస్తా ఉన్నాం. మేము చేస్తున్న కేసులన్నీ ఏంటంటే ఎవరైతే ప్రజల పక్షంగా ఉండి ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కాలనేటువంటి దురుద్దేశంతో వివిధ రకాలుగా కేసులు చేయడం జరుగుతూ ఉంది. కేతనపల్లి అయితే ఇంకెక్కడైనా కానీ చూస్తూ ఉంటే ఈ రోజు క్రిషాంక్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఈ రోజు రిమాండ్ సీడీని సవరించి వాళ్ళు క్రిషాంక్ గారిని కేసులో పెట్టి మళ్ళీ రిమాండ్ చేయాలంటే ఒక దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మాకైతే సంపూర్ణ నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. తప్పకుండా మేము గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తాం. లీగల్ టీం తరఫున ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ అయిన నమ్మకం మాకుంది. ఇది అంటే ఏదైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించిన వాళ్ళపైన కూడా అక్రమ కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. క్రిషాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా అక్రమంగా వచ్చేసి పోస్టులు పెట్టడము, లేని ఒక ఆంధ్రప్రభ అనే ఒక పేరుతోని ఫేక్ ఒక పేపర్ తయారు చేయడము, దానిపైన కూడా డబ్బులు తీసుకొని కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినట్టుగా కూడా ఆంధ్రప్రభ సంబంధించిన రిపోర్టరే కూడా దాన్ని మరి ప్రచురణ చేస్తే దానిపైన వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఎవరైతే పోస్ట్ చేశారో ఫేస్బుక్లో కావచ్చు, ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ పోస్ట్ చేసిన వ్యక్తులపైన కూడా కేసులు పెట్టడానికి, వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి క్రిషాంక్ ముందుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తర్వాత ఫిర్యాదు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అక్రమ కేసులు పెట్టేసి రిమాండ్ చేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి అడ్వకేట్లు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సైదులతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.